హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది పాతకాలం నాటి డిష్ అన్నమాట. అయినా కూడా చాలా మందికి తెలియదండి. నాకు కూడా రీసెంట్ గానే మా అత్తగారి ద్వారా తెలిసిందనమాట. ట్రై చేశాను, కూర మాత్రం అదిరిపోయిందండి. అదేనండి, బెండకాయ బీరకాయ కాంబినేషన్ లో కర్రీ అన్నమాట. ఆ బెండకాయలో ఉన్న లైట్ జిగురు, ఆ బీరకాయలో ఉన్న కమ్మదనము నోట్లో పెట్టుకుంటే గొంతులోకి అలా జారిపోతుంది అనమాట. అంత బాగుంది కర్రీ. సో ఈ కర్రీ ఎలా తయారు చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ ని కూడా ట్యాప్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. 2 పెద్ద సైజు బీరకాయలు, అలాగే 10 నుంచి 12 బెండకాయలు అయితే తీసుకుని కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఇది పాతకాలం నాటి వంట కాబట్టి పాత పద్ధతిలోనే చేస్తున్నాను. మట్టి పాత్రలో చేస్తున్నానండి. మనకి పూర్వం ఇలాగే మట్టి పాత్రలో చేసేవారు కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో వండుకుంటే. ముందుగా స్టవ్ వెలిగించుకుని మట్టి పాత్ర పెట్టేశానండి. ఆ తర్వాత దాంట్లో 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులన్నీ వేసుకోవాలి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం మనము ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఈ బెండకాయ బీరకాయ కూర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి అబ్బా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. మనకి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన పని లేదండి. కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వగానే మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేస్తాము. వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆ బీరకాయల్లో నుంచి నీరు వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, బీరకాయ ముక్కల్లో నుంచి ఎంత నీరు వచ్చిందో. ఈ స్టేజ్లో మనము బెండకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కూర అండి అసలు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పాత డిష్ అయినా కూడా చాలామందికి ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకైతే తెలీదు. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఈ బెండకాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఇంకా నీరైతే ఉంది. బెండకాయ ముక్కలు బీరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా కూర దగ్గరకు వచ్చే వరకు కూడా మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ బెండకాయ బీరకాయ పాలు పోసిన కూర అన్నంలోకే కాదండి, చపాతీ పుల్కాస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఆ నీరంతా ఎగిరిపోయి కూర కూడా దగ్గరకు వచ్చేసింది. ఈ బెండకాయ ముక్కలు బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 కప్పు లేదా కప్పున్నర పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ కూర అంతా కూడా దగ్గరకు వచ్చే వరకు ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాము. కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకా ఫైనల్గా 1 స్పూను ధనియాల పొడి వేసి కలిపేద్దాము. కూర మాత్రం గుమగుమలాడిపోతూ అద్దిరిపోయిందండి. ఒకసారి నేను చూపించిన స్టైల్లో మీరు కూడా చేయండి. తప్పకుండా మీ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి. ఇది అన్నంలోకే కాదు, చపాతీ, రోటీ, పూరి, పుల్కా దేంట్లోకైనా అద్దిరిపోతుందనమాట. నేను స్టవ్ ఆఫ్ చేశాను, అయినా కూడా ఈ మట్టి పాత్రలో ఏంటంటే కట్టేశాక కూడా 5 మినిట్స్ వరకు వేడి అనేది ఉంటుంది, ఉడుకుతూనే ఉంటుంది. చూడండి, ఇంకా బబుల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా మూత తీసేసి నేను డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి, కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బెండకాయ బీరకాయ పాలు పోసిన కూర అనమాట. కూర మాత్రం సూపర్ సిల్కీగా ఉందండి. చూస్తే మీకే తెలిసిపోతుంది. గరిటెలో నుంచి గిన్నెలోకి అలా జారిపోతుంది అనమాట. అలాగే ముద్ద నోట్లో పెట్టుకుంటే కూడా అంతేనండి, గొంతులోకి అలా దిగిపోతుంది. సో కూర మాత్రం సూపర్ సిల్కీ అనే చెప్పుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.